సో అండ్ హట్ట హౌస్ ఫ్రంట్ హౌస్ సో నైస్ ఆల్సో సమ్మర్ కూలింగ్. ఇంకా స్టార్ట్ చేస్తుంది అనమాట, కొన్ని ముగ్గులు స్టార్ట్ చేసిన. ఇక్కడ ఎలా చేసినా ఇదేమో తడిగా ఉంది కొంచెం, ఇది ఎండితే కొంచెం చేద్దామని ఇవన్నీ దిద్దిది ఉందన్నమాట, దుద్దాలి అనమాట. సో ఇదే అనమాట హౌస్, చూపిస్తాను రండి. అంటే హట్ట హౌస్ అనేసరికల్లా సమ్మర్కి ఇక్కడ కూడా ముగ్గేసి ఉందన్నమాట, ముగ్గేసేది ఉంది ఇక్కడ. ఓపు పట్టుకొని చేయాలి. ఇక్కడైతే మేమైతే టోటల్గా తడకైతే కట్టేసామన్నమాట. సో ఎటువంటి చెత్త చెదారం మన సైడ్ నుంచి రాకుండా, ఒకవేళ మనమే ఈ పక్కన వేసినట్టుకుంటే మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకున్నట్టుగా ఇదనమాట. ఇది చేసినాం. ఇంకా ఇదంతా రఫ్ అంతా పూడ్చేది ఉందనమాట, పూడిస్తాం. అండ బాగా దీనిగా ఉంది, ఎక్కువ హీట్గా ఉందన్నమాట. సో ఇది ఇంకా సిమెంట్ వేసి పూడ్చేది ఉంది, పూడుస్తాం. ఇది వాళ్ళ ఇంటికి మన ఇంటికి మధ్యన కార్నర్ కాడ ఇక్కడ ఎక్కడి నుంచి మళ్ళీ ఒకటి ఇచ్చేస్తాం అనమాట. సో ఇక దానికోసం ఉంచిన ఇది అనమాట. ఇది ఈ కార్నర్లో ఇలా వస్తుంది. సో ఏంటంటే ఇదండి, బ్యాక్ సైడ్ అయితే ఇంకా చేసేది ఉంది, చాలా వరకు పని అయితే ఉందనమాట. మంచిగా రెడీ చేయాలని నా ఆలోచన అనమాట. ఇది అనే ఆలోచనతో నేను ఇదంతా చేస్తున్నాను. దీనికైతే చూడండి, మీరు చూస్తుంటారు ఇదనమాట, అక్కడ గోడ ఎత్తుది ఉన్నదన్నమాట. సో సిమెంట్ కూడా పైనుంచి పడుతుంది అనమాట. సో మాకున్న దాంట్లో మేము కొంచెం ఎంత కూల్గా ఉంటుందంటే, చాలా దీంట్లో ఉన్న మహత్యం ఏంటంటే మంచి కూలింగ్ ఉంటుంది అనమాట. 1000 ఫ్యాన్ల కంట ఒక చిన్న ఫ్యాన్ పెట్టినా సరే ఈ కూలింగ్కి, ఈ వెదర్కి చాలా మంచి కూలింగ్ వస్తుంది అనమాట. సో మాకు కూడా కొద్దిపాటి హౌస్ ఉందన్నమాట, ఒక దీని టైప్లో ఏమంటారు హౌస్ ఉంది. కానీ సో అక్కడ కొన్ని కంటే కూలింగ్ ఇక్కడ చాలా హెవీ వస్తుంది, మంచిగా వస్తుంది. ఇంకా ఇదనమాట హౌస్. ఇంకా కరెంట్ అయితే ఈరోజు చేస్తానన్నారు. నేనైతే చేపలు ఫ్రై చేస్తున్నానండి, కానాగడతలు అండ్ రసం చేస్తున్న, రైస్ అయిందనమాట. సో ఇక్కడ మళ్ళీ అక్కడికి హౌస్కి వెళ్తాను, అక్కడైతే మటన్ చికెన్ గట్టు ఉడుతుంది. ఇక్కడ కూడా వాటర్ ఓడేది ఉందనమాట. సో మనం వాటర్ ఓడుకోవచ్చు, నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ అంతగా చేసి ఇక్కడ డోర్ అయితే ఎత్తామన్నమాట, ఇక్కడ డోర్ ఎత్తాం. సో ఈ గోడలు అయితే ఏమైతే ఉందో మన ఇంటి హౌస్ నుంచి అయితే అక్కడ మనకు రోడ్డు కనబడుతుంది. ఇంకా ఈ ముగ్గులన్నీ దిద్దేది ఉందనమాట. సో ఇక్కడ కూడా ఈ కార్నర్లో కూడా సిమెంట్ పడితే ఇదంతా గోకేసి ఇది తీసేస్తాం. ఈ దారబంధం తీసేసి, ఈ దారబంధం అయితే ఏదైతే ఉందో తీసేస్తాము. తీసేసి ఈ దారబంధం దానికి ఎత్తుతాం, మళ్ళీ ఇంకో దారబంధం దీనికి ఎత్తి, దీనికి ఎత్తిన తర్వాత సో మంచి లుక్ లైక్ ఆఫ్ బాగా రెడీ చేయాలనే ఆలోచన అన్నమాట. సో ఇక్కడ కూడా సిమెంట్ ఇదంతా గీకేసి దీని మీద సిమెంట్ రాసేసి, సో రంగులు పెయింటింగ్ చేసి మంచి ముగ్గులు పెట్టాలనే ఆలోచన అయితే ఉంది. ఇక్కడ పడతాయి మంచి ముగ్గులు, ఇక్కడ కూడా పెయింటింగ్ పడుతుంది, రంగు పోత పడుతుంది, ఇక్కడ రంగు పోత పడుతుంది. అంటే అమరావతి అరివిలులా రెడీ చేద్దామని. మీరు పూర్వకాలంలో మంచి మంచి వాతావరణం చూస్తారు. నేనైతే హైదరాబాద్లో చూసిన అమరావతి శిల్పారామం అని చాలామంది ఎక్కువ మంది వస్తారు. సో మంచి మంచి ఇలాగే కడతారు. సో మంచి మంచి డిజైన్స్ ముగ్గులు కూడా పెడతారనమాట. చాలామంది కోటేశ్వరులు కూడా ఇలాంటి హట్ట హౌస్లో కట్టుకుంటారు, ఎందుకంటే కూలింగ్ కోసం, వెదర్ కోసం, మళ్ళీ పూర్వకాలం నేచర్ని చూపించడం కోసం కూడా ఈ హౌస్లు అనేది కడతారనమాట. అదైతే నమ్మేస్తాను. సో చాలా హాట్ గురు కానగడతలు అండ్ ఫ్రై అయిపోయింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సో ఈరోజు హ్యాపీ కదా అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బయట నుంచి వస్తే మనకి ఎలాగ వస్తుంది చెమటలు. సో మంచిగా మనం కొంచెం టేస్ట్ చేసి చూద్దాం. బాగుంది, అలాగే కాము ఇది కానకూడదు, బాగుంటుంది. ఓకే, మొత్తం వేసేది ముగ్గులకి ముందు తేలిస్తే తర్వాత రంగు పెయింటింగ్ వేయచ్చని ప్లాన్ తోటి ఉన్నా. ఇది ఫ్రెండ్స్ అంటే పూర్వం కాలం ఉన్న దీన్ని ఏమంటారు, దీన్ని అయితే హట్ట హౌస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులోనైతే దీన్ని గుడిసె అంటారు. మళ్ళీ గుత్తా బిల్లులు అన్నీ ఉంటాయి, కొద్దిపాటి పందిట్ల టైప్లో వేసుకొని కూడా వేసుకుంటారు. సో మెనీ హ్యావ్
టైప్ ఆఫ్ హట్ హౌసెస్ అనమాట. అంటే నాకు చాలా చాలా ఇష్టమైన హౌస్ ఇది అనమాట. నేను యూట్యూబ్లో చాలా వేల వీడియోస్ మీకు పెట్టిన. దీన్ని నేను రెడీ చేయాలనే ఆలోచనతో ఇల్లు అయితే ఇప్పినాం. దగ్గర చాలా మనీ అయింది మాకు. 25 దాటింది అన్నిటికీ, దీనికి పై కమ్మకి, ఆ కూలి వాళ్ళకి, తర్వాత ఏమో ఇదంతా నెయ్యడానికి ఇదంతా 25 దాటింది. ఇంకా పాత కలప కూడా బోల్డ్ ఉంది. అలాగే పెయింటింగ్ సిమెంట్ వేసి 5-6 కట్టలు సిమెంట్ వేసి మొత్తం సిమెంట్ చేసి గోకేసి పైన సిమెంట్ రాసి మళ్ళీ 2 కలర్ 2 టైప్ ఆఫ్ హరివిల్ లాగా రెడీ చేద్దామని ప్లాన్ అయితే ఉంది. సో ఎక్కడైతే డోర్స్ ఎత్తాం మాకున్నదంతా కొంచెం మంచిగా రెడీ చేసుకుందామని ఆలోచనతో చేస్తున్నాం అనమాట. ఈ హౌస్ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇక్కడ అంతకుముందు మీరు ద్వారాలు కట్టుంటారు, ఆ విధంగా కట్టకుండా ఇటు నుంచి ఇలా కడతాం. ఇలా కట్టి కరెంట్ అయితే ఈ రోజుకి సెట్ అయిపోద్ది మనకి. కట్టి నీట్గా కొంచెం చూడడానికి లుక్ లైక్ ఆఫ్ వావ్ అని రెడీ చేసి, మీకు చాలామంది కోటేశ్వరులకి చాలా బాగా తెలుస్తుంది అనమాట. చాలామంది ఇలాంటి హౌసెస్లో మీరు సమ్మర్లో కట్టుకుంటారు. పెద్ద పెద్ద పార్కులు కట్టుకొని ఇలాంటి హౌసెస్ కట్టుకొని టైం మీ పిల్లలతో మీరు స్పెండ్ చేస్తూ ఉంటారు. గోవా ఇవన్నీ దగ్గర బీచ్ దగ్గర కూడా అక్కడక్కడ ఇలాంటి హౌసెస్ లేరుగా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో అదనమాట, ఇదనమాట ఫ్రెండ్స్ మన వాళ్ళగా ఈరోజు అయితే. ఇది ఇక్కడి నుంచి మీకు చూపిస్తా ఏంటనేది. వస్తుంది కొద్దిగా మంచిగా అయితే వస్తుంది. ఇదైతే ఈ బండి అయితే ఈరోజు మనం బయటికి తీసుకెళ్తున్నాం. దీని సీట్ మార్చేది ఉందన్నమాట. ఇక్కడ అర్థమైపోతే ఏమవుతుంది కావాలంటే వేయాలి, చూడడానికి బాగా కనపడడానికి వేయాలి. సో ఈ రాడ్స్ ఉన్నాయి, ఈ రాడ్స్ కూడా వేయాలి. ఇది తీసేయాలి. దగ్గర దీని సంవత్సరాలు అవుతుంది బండి కొని. ఇది తీసేసి కొత్తది వేయాలి. ఇది బాగా ఉంది టైర్, లోపల సీట్ మార్చాలంటే. ఇంకా అంతకుమించి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. పెయింటింగ్ అయితే నేను అస్సలు వేయనబ్బా. ఎందుకు పెయింటింగ్ ఏం తెలుసా? నేను ఆల్రెడీ దీంట్లో చాలా మనీ పెట్టి నేను వాక్యాలు పెట్టుకున్నాను, దేవుడు వాక్యాలు, కాబట్టి నేను వేయను పెయింటింగ్. ఓకే, అదనమాట. మన వాళ్ళకు చూస్తూ ఉండండి, మంచి మంచి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నేనైతే మంచి ఇవ్వడానికి రెడీ. ఈరోజు ఇది ఉగాది కదా, టైం అయితే ఇప్పుడు 11:30 అయింది. సో నేను ఇప్పుడైతే శారీని కానీ డ్రెస్ని కానీ క్యారీ చేయరు, అందుకే కాటన్ డ్రెస్ తోటి వేసుకున్నా. 4:30 దాటాక అప్పుడు ఏ డ్రెస్ వేయాలో శారీ కట్టాలని ఆలోచిస్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. మీకు వెరిచారు. మనకి రసం అయితే అయిపోయిందండి. టోటలీ బేసికలీ చెట్టకలి వావ్, లుక్ లైక్ ఆఫ్ వావ్ అయిపోయి బాగా కొంచెం చల్లని తక్కువ వస్తున్నాయి అన్నమాట. సో దీంట్లో ఏముంది, బేసికలీ ఇది రసం అయితే అయిపోయిందండి. ఎందుకంటే దాంట్లో వేసానంటే ఈరోజు సండే కదా, తింటాం పర్వాలేదు కాబట్టి వేసాను దాంట్లో.